హలో అండి. ఈరోజు స్పెషల్ కొబ్బరితో ఒక మంచి స్వీట్, చాలా సింపుల్ అండ్ హెల్దీ. ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువ ఉన్నప్పుడు, అసలు ఇప్పుడు కార్తీక మాసం మనం పూజలు ఎక్కువ చేస్తాము. కొబ్బరి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక్కరోజు కొబ్బరితో చేసి నైవేద్యంగా పెట్టండి. అలాగే మనం వరలక్ష్మి వ్రతానికి కలశం పెడతాము. కలశంకి పెట్టిన కొబ్బరికాయని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలంటారు. అలాంటప్పుడు మనం పాయసంలో కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ అండ్ హెల్దీ. దీనికోసం ముందుగా కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని వేరు చేసేసి పైన బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేయాలి. ఆ తర్వాత వీటిని తురుముకొని, నేను ఏ కప్పుతో అయితే 2 కప్స్ మెజర్మెంట్స్ తీసుకున్నానో అదే కప్పుతో, సేమ్ కప్పుతో 1 కప్ బెల్లం తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో సేమ్ ఫాలో అవ్వండి మెజర్మెంట్. కొన్ని వాటర్ వేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగాక అదే ప్యాన్లో మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న కొబ్బరి బెల్లం పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకొని పచ్చివాసన పోయి, ఆ కొబ్బరి ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కదా, అదంతా బాగా కుక్ అయ్యి రెడ్ కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టేసి చేసేసుకోండి. ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు, స్వీట్ తినాలనుకున్నప్పుడు జస్ట్ బెల్లం ఉంటే చాలండి. ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి, ఫైనల్గా ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం హల్వా చేస్తున్నాం కాబట్టి ఇదంతా కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరగా రావాలి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇది కూడా ఇందులో మిక్స్ అయ్యే విధంగా కలిపేసేసుకొని, మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా దించే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవాలి. అంతేనండి, జస్ట్ 2 సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టైం లేకుండా హెల్దీగా మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేయొచ్చు. ఇది వేడిగానే తినాలని లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. వేడిగా అయినా కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంది. గ్రోయింగ్ కిడ్స్కి కంపల్సరీగా ఇవ్వాల్సిన రెసిపీ అండి ఇది. ఈ స్వీట్ మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. జస్ట్ 2 సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ రెసిపీ. అలాగే నైవేద్యానికి కూడా మనకి టైం చాలా మిగులుతుంది, ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. ఇప్పుడు కార్తీక మాసంలో మనం ప్రతి సోమవారం ఏదో ఒక నైవేద్యం పెట్టాలి కదా, డెఫినెట్గా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.